పశ్చిమాసియాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు చూస్తున్నారు. ఇప్పటికే ఆ యుద్ధ సామాగ్రికి సంబంధించి వాటిని పరీక్షించుకుంటున్నారు. దీంతో పాటు యుద్ధ సన్నాహానికి సంబంధించి వాటిని పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకుంటున్నారు. మన దగ్గర ఉన్న క్షిపణులు ఏ మేరకు సామర్థ్యం ఉన్నాయి, ఇజ్రాయెల్కి సంబంధించి ఇరాన్లో ఇజ్రాయెల్ దాడి చేస్తున్న తర్వాత ఆ తర్వాత ఈ అంశానికి సంబంధించి ఇరాన్ సైలెంట్గా ఉంటుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు హెజ్బుల్లా అక్కడ రియాక్ట్ అవ్వడం జరిగింది. హెజ్బుల్లా లెబనాన్ నుంచి దాడి చేస్తున్న ఘటనకు సంబంధించి కూడా ఇప్పుడు ఇన్ఫాక్ట్ కొన్ని సందర్భాల్లో దాడులకు సంబంధించి ఆ యుద్ధ మేఘాలు ఏ స్థాయిలో కమ్ముకుంటే అర్థం చేసుకోవచ్చు. క్షిపణి ప్రయోగాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయి సమీక్షిస్తోంది. అలాగే ఇజ్రాయెల్ కూడా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే సిద్ధం ఉంటుంది. హమాస్తో యుద్ధంలో ఎటువంటి పరిస్థితి ఏర్పడిందో మనం చూసాం గాజాలో. మరి ఇప్పుడు హెజ్బుల్లాకి సంబంధించి, ఇరాన్కి సంబంధించి, అలాగే హెజ్బుల్లా లెబనాన్కి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఎటువంటి సినారియో ఉండబోతోంది అని ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఎందుకంటే ఇరాన్కి సంబంధించి ఇరాన్కు చేరుకుంటున్నాయి రష్యా యుద్ధ సామగ్రులు అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది.